ఇవాళ మనం మీకు చెప్పగలరు మనం ఏం చేశారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మన దగ్గరికి వచ్చినటువంటి అప్లికేషన్స్ అవసరంలో ఉన్నవారి వెంటనే పెడితే వాటిని ముఖ్యమంత్రి గారు వెంటనే శాంక్షన్ చేయడం అనేది మనం చూస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. మేలో చెక్కులు ఇచ్చాం, జూన్లో ఇచ్చాం, జూలైలో ఇస్తున్నాం. ఇప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే ఎప్పుడు మనం అవసరంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్లు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం కోరుతున్నామో వెంటనే వాటిని ప్రాసెస్ చేసి చెక్కులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈరోజు ప్రధానంగా 30 CMRF చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 30 చెక్కులు ఇస్తున్నాం. 22,94,913 రూపాయలు. అదేవిధంగా LOC లెటర్స్ కి సంబంధించి ఒక 8 లక్షలు, మొత్తంగా చూసుకుంటే 30,94,91,913 రూపాయలతోటి ఈ చెక్కులు ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా పేద ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిమానం అనండి, లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ముఖ్యమంత్రి గారి తపన కానివ్వండి, ఇందులో స్పష్టంగా కనబడతా ఉంది. వీరందరూ ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కాదు, దారిద్ర్య రేఖ దిగువ నివసిస్తున్నటువంటి వారు. పెద్ద పెద్ద ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఆర్థిక పరంగా చికిత్స చేయించుకునేటువంటి అవకాశం దొరకదు. అలాంటి సందర్భంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఈ సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి కార్యక్రమం వారి కుటుంబాలకు ఎంతో ఆసరాగా నిలబడుతుంది. వైద్యం చేయించుకోవడానికి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఈ ధనం ఏదైతే ఉంటుందో అది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి మాట వారి మాటల్లోనే తెలుస్తూ ఉంది. పేద వర్గాల వారి కోసం ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి ఆరోగ్యాలు బాగుండాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ వద్ద సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.